అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. అందరూ దేవుడి దయ వల్ల మంచిగా ఉండాలని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఇది బీట్రూట్, క్యారెట్, ఉసిరికాయ పొడి తయారు చేసుకొని ఒక బాటిల్‌లో పెట్టుకొని రోజు ఒక హాఫ్ స్పూను అట్లా మనం వాటర్‌లో వేసుకొని హనీ అట్లా కలుపుకొని కొంచెం తాగుతూ ఉండండి. మంచి స్కిన్ గ్లో వస్తుంది. అలాగే మనకు ఎటువంటి రిస్క్ లేకుండా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి రోజు మిక్సీ వేసే పని లేకుండా ఈజీగా పనైపోతుంది. అయితే ఇది పౌడరు మా అమ్మాయి కోసం చేస్తున్నానండి. మా అమ్మాయి బెంగుళూరులో ఉంటుంది. ఇంకా తనకి టైం ఉండదు గదా! అందుకోసం అని జెప్పేసి మార్నింగ్ లేచి బ్రేక్‌ఫాస్ట్ కంటే ముందే అంటే బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడైనా అనుకోవచ్చు. ఇదొక స్పూను గాని, హాఫ్ స్పూన్ గాని వాటర్‌లో వేసుకొని తాగి తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తుందనమాట. అందుకోసం అని జెప్పేసి తన కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో పెడితే అందరికి తెలుస్తుంది గదా! ఎవరైనా ఇష్టం ఉంటే యూజ్ చేస్తారు అని జెప్పేసి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. ఒక హాఫ్ కేజీ క్యారెట్, ఒక హాఫ్ కేజీ బీట్రూట్, ఒక పావు కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా చెక్కు తీసుకొని నీట్‌గా కడుక్కొని గీరాలండి. మొత్తం గీరేసి ఎండకు పెట్టుకోవాలనమాట. ఎండకు పెట్టుకుంటే అయితే బీట్రూట్, క్యారెట్ కొంచెం లేట్‌గా ఎండుతాయి. అందుకోసం అని చెప్పేసి నేనేం చేశానంటే ముందే ఇవి ముందు రోజు ఒక 2 డేస్ ముందు ఇవి గీరేసి మంచిగా నీట్‌గా ఎండకు పెట్టుకున్నాను. ఇలా మొత్తం నీట్‌గా చేసేసుకొని పెట్టుకోవాలనమాట. అయితే ఏంటంటే దీనివల్ల యూజ్ ఏంటని మీరు అనుకోవచ్చు. అప్పటికప్పుడు మనం జ్యూస్ చేసుకోవచ్చు గదా! అని అనుకోవచ్చు. కానీ వాళ్ళకు టైం లేని వాళ్ళకి ఇది అన్నమాట. మనకు ఇంటి దగ్గర ఉండే వాళ్ళకైతే రోజు జ్యూస్ చేసుకోవచ్చు. ఈజీగా పనైపోతుంది గానీ, ఫ్రెష్‌గా ఉంటుంది గూడా. కాకపోతే ఏంటంటే టైం లేకుండా వాళ్ళు అప్పటికప్పుడు తాగి వెళ్ళే వాళ్ళకు ఇది యూజ్ అవుతుందన్నమాట. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు బి12 డెఫిషియన్సీ గానీ, ఐరన్ లోపం ఉన్న వాళ్ళు గానీ, మంచిగా జుట్టు కొంచెం మంచిగా పెరగాలి, స్కిన్ మంచిగా గ్లో అవ్వాలి అని అనుకుంటే గనక ఇవి జ్యూస్ అనేది కంపల్సరీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఉసిరికాయలతోటి. అలాగే ఈ క్యారెట్ అనేది మంచిగా ఐరన్ మంచిగా వస్తుంది. బీట్రూట్, క్యారెట్ గురించి మీకు తెలిసిందే గదా! కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇవన్నీ మంచిగా గీరి పెట్టుకొని ఇట్లా ఎండకు పెట్టుకోవాలన్నమాట. ఇదైతే బీట్రూట్ కొంచెం లేట్‌గా ఎండుతుంది. క్యారెట్ మీద చూసుకుంటే. అందుకోసం అని చెప్పేసి ఇవి 2 ముందు ఒక 2 డేస్ ముందు నేను నీట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇట్లా ఉసిరికాయలు తీసుకున్నాను. ఒక పావు కిలో ఉసిరికాయలు మంచిగా నీట్‌గా కడుక్కొని మంచిగా తూడ్చుకోండి. ఒక క్లాత్‌లో వేసి తుడిచేసుకోండి. తుడిచేసుకున్న తర్వాత ఇవి గూడా మంచిగా గీరి పెట్టుకోవాలన్నమాట. అయితే ఇవి ఒక 1 డేలో మాత్రమే ఎండిపోతది. ఇది ఉసిరికాయ ఫాస్ట్‌గా ఎండిపోతుంది. అలా ఇంత ఎండలు గదా! ఇంత ఎండలకైతే మామూలుగా మనము లోపల పెట్టినా ఆరిపోతుంది. ఒక గంట సేపు ఎండకు పెట్టినా చాలు మంచిగా ఎండిపోతుంది. ఇలా మొత్తం గీరేసుకోండి. అయితే ఇది మా అమ్మాయి యూట్యూబ్‌లోనే చూసిందనమాట. ఈ ప్రాసెస్ అంతా. చూసి నాకు గూడా చెయ్యి మమ్మీ అని అడిగింది. సరేలే బేటా ట్రై చేస్తానని జెప్పేసి నేను చేస్తున్నాను. మేము గూడా ఇదే ఫస్ట్ టైమ్ అండి. మేమైతే రోజు మధ్యాహ్నము ఏబీసీ జ్యూస్ తాగుతాము. ఉంటే యాపిల్ వేసుకుంటాము. లేదంటే బనానా గాని వేసుకుంటాము. వేసుకొని అట్లా తాగుతామనమాట. ఇట్లా చేయడం ఫస్ట్ టైము. అయితే ఇట్లా ఎండబెట్టాను చూడండి. ఉసిరికాయ పొడి గూడా ఇందులోనే కలిపేశాను. ఇంకా ఒక 3 డేస్ అయితే మంచిగా పట్టుగా ఎండబెట్టాలి. మంచిగా ఎండుతాయి. ఎండితే గనక ఏంటంటే మంచిగా నిల్వ ఉంటుందనమాట మనకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. కాకపోతే నేనేంటంటే ఇంకొక హాఫ్ కేజీ ఒక ఉసిరికాయలు ఒక పావు కిలో అంటే మొత్తం ఒక కేజీన్నర గూడా అంటే ఎండిన తర్వాత కొంచెం 1 కేజీ వరకు కూడా అవుతుంది. ఎండిపోయిన తర్వాత చాలా లైట్‌గా అవుతుంది గదా! వెయిట్. అట్లా ఇది మిక్సీలో వేసేసుకొని పట్టి పెట్టుకోండి. కొంచెం కొంచెం వేయండి. ఎక్కువగా వేయొద్దు. ఎందుకంటే చాలా ఘాటుగా వస్తుందనమాట. పొగలాగా వస్తుంది. కొంచెం కొంచెం వేస్తే ఏంటంటే స్మూత్‌గా మిక్స్ అవుతుంది. ఇలా అయిందనమాట పౌడరు. మరీ రెడ్ కలర్ లాగా అట్లా ఏం కాదు. బ్రౌన్ లాగా అవుతుంది. ఇట్లా అయిన తర్వాత దీన్ని మొత్తం ఒక బాటిల్‌లోకో, ఒక డబ్బాలోకో ఎత్తి పెట్టుకోండి. ఇట్లా ఎత్తి పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మొత్తం టోటల్‌గా మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు గదా! ఇట్లా మంచి పౌడర్ లాగా అయింది. ఇంకా దీన్ని జల్లెడ పట్టడం అట్లాంటి పనులేమి చెయ్యొద్దు. ఎందుకంటే ఇంకా ఫైబర్ అంతా ఎళ్ళిపోతుందనమాట. మనము జల్లెడ పట్టినప్పుడు. ఇంకా అది ఎళ్ళిపోతే మనకు వేస్ట్ గదా చేసుకొని.
ఇంత ఒక హాఫ్ స్పూన్ అంత వేస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేసినా తాగలేరులేండి. మేము ఆల్రెడీ తాగి చూసాము, కొంచెం ట్రై చేసాము. ఎక్కువ వేసినా తాగలేరు, ఘాటుగా ఇట్లా అనిపిస్తుంది అనమాట. ఎందుకో మరి ఉసిరికాయ వల్లనో మరి ఏంటో కానీ ఇంకా బీట్రూట్ స్మెల్ అయితే రావడం లేదులేండి. మామూలుగా మనం డైలీ జ్యూస్ చేసుకుంటే బీట్రూట్ స్మెల్ వస్తుంది కదా, అట్లా కాకుండా బాగుంది. కాకపోతే కొంచెం ఘాటుగా ఉందన్నమాట ఫ్లేవరు. ఇంకా ఇంత ఒక హాఫ్ స్పూన్ అంత వేసుకొని గ్లాస్లో వాటర్లో మిక్స్ చేసేసుకొని ఇట్లానే తాగొచ్చు. లేదు మరి తాగలేకపోతున్నాం అనుకుంటే కొంచెం హనీ కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం హనీ వేసుకొని కూడా కలుపుకొని తాగొచ్చు. అట్లా కూడా బాగానే ఉంటుంది. ఇంకా తొందరగా పని అయిపోతుంది అనమాట. ఇట్లా మంచిగా మనకు విటమిన్స్ అందుతాయి బాడీకి, ఫైబర్ అందుతుంది, మంచిగా ఉంటుంది, క్యాలరీస్ అన్నీ వస్తాయి. తొందరగా కూడా పని అయిపోతుంది అనమాట. క్విక్గా ఏంటంటే టైం లేని వాళ్ళకి ఈ ప్రాసెస్ మంచిగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ అనేది పెట్టండి. నా దగ్గర వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి. నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను, మంచి మంచి హెల్త్ టిప్స్ ఇవన్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.